నాశనం అయిపోతుందనే బాధతో ఓ తల్లిగా దాని జీవితం నిలబెట్టడం కోసం నిన్ను ప్రాధేయపడ్డానికి వచ్చాను. అబ్బా ఆగండి, సమీరా ఇంకో ఆడదాని కోసం తన భర్తను త్యాగం చేస్తుంది. ఇలాంటి త్యాగాలు మీ సీరియల్స్ లో కామనే గానీ నేను చెప్పేది వింటావా చెప్పకుండా వెళ్ళిపోమంటావా? రాజు, నువ్వు నా కోసం చూస్తున్న టీవీ సీరియల్ ఆఫ్ చేసి వచ్చావా? కాదండి, బ్రేక్ ఇచ్చారు. ఇంకా 90 సెకండ్ల వరకు సీరియల్ రాదు. నేను ఇంకా నువ్వు నా మీద ప్రేమతో టీవీ ఆపేవనుకున్నాను. అయ్యో, మీకు ఇచ్చిన టైం అయిపోతుంది, త్వరగా చెప్పండి. ఏంటి జైల్లో ఖైదీలకు ఇచ్చినట్టు టైం ఇచ్చి మాట్లాడుతున్నావు? అబ్బా అవన్నీ తర్వాత, ముందు త్వరగా చెప్పండి. సరే విను, ఇవాళ నేను కొత్త ప్రాజెక్టు ఆఫీస్ లో సబ్మిట్ చేయబోతున్నాను. అది శాంక్షన్ అవగానే నా జీతం త్రిబుల్ అవుతుంది. అవునా? ఎంత మంచి న్యూస్ చెప్పారండి. అయితే మనం ఇంకో ఫ్లాట్ కొనేసుకోవచ్చు. ఇదే నీతో వచ్చిన తంట. నేను 5 రూపాయలు వస్తుందంటే నువ్వు 15 రూపాయలు ఖర్చు పెట్టేస్తావు. అది కాదండి, ఇంకో ఫ్లాట్ కూడా కొనేసి ఎవరికో ఫ్యామిలీకి అద్దెకిచ్చామనుకోండి, ఎంత బాగుంటుంది కదా. ఏం బాగోదు. నేను ఇంకో ఫ్లాట్ కొన్నా బ్యాచులర్స్ కి అద్దెకిస్తాను. నేను ఒప్పుకోను. సరే, ఎప్పుడో జరిగే దానికోసం ఇప్పటి నుంచి ఎందుకు దెబ్బలాడుకోవడం? ముందు నువ్వు ఎదురు రాపు. నేను ఎదురొస్తే చాలా మంచి జరుగుతుంది కదా అనండి మీ ఉద్దేశం? అవును, నువ్వు ఎదురొస్తే ఎప్పుడు చాలా మంచి జరుగుతుంది. వెళ్ళెదురురా. అలా అయితే నాకు 2 కండిషన్స్ ఉన్నాయి. ఒప్పుకుంటేనే ఎదురొస్తాను. ఏంటి, లంచమా? మీరు ఎలా అయినా అనుకోండి, కానీ మీరు ఒప్పుకుంటేనే నేను ఎదురొస్తాను. సరే కానీ కొత్త ఫ్లాట్ కొంటే దాన్ని ఫ్యామిలీకే అద్దెకివ్వాలి. నేను కొత్త ఫ్లాట్ కొన్నప్పుడు కదా. ఇప్పుడు సెకండ్ ఏంటంటే, మీరు నాతో కలిసి కొత్త సీరియల్ చూడాలి. అందులో అడిగే SMS క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ ఇవ్వాలి. సరే, టైం నీ నడుస్తుంది కదా, అన్నిటికీ ఓకే. ఎదుర్రా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భాస్కర్, కూర్చో. ఎనీథింగ్ స్పెషల్? ఎలా కనిపెట్టేశారు సార్? నీ ఫేస్ వెలిగిపోతుంది. ఇంతకీ విషయం ఏంటి? సార్, ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయింది. మీకు చూపించాక హెడ్ ఆఫీస్ పంపుతామని ఆగాను. దానిపైన నేను సైన్ చేయిందే హెడ్ ఆఫీస్ కి ఎలా పంపుతావు భాస్కర్? అయ్యో సార్, మీకు చూపించకుండా ఎలా పంపుతానండి? అందుకే తీసుకొచ్చాను, చూడండి. వెరీ గుడ్ భాస్కర్, ప్రాజెక్ట్ పూర్తి చేసినందుకు నీకు నేను మంచి గిఫ్ట్ ఇస్తాను. నువ్వు వెళ్ళి నా పర్సనల్ సెక్రటరీ లిల్లీని కలు. సార్, నాకు ఎలాంటివి అలవాట్లేదు. భాస్కర్, నేను చెప్పేది పూర్తిగా వినబయ్యా. చెప్పండి సార్. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నీకెంత వస్తుంది? ఇంక్రిమెంట్లు, బోనస్లు అన్ని కలిపి చాలా డబుల్ అవుతుంది సార్. ఒక పని చేయి, దీనిపై నా సంతకం కావాలంటే నువ్వు వెళ్ళి నా సెక్రటరీకి 5 lakhs ఇవ్వు. సార్, మీరు లంచం అడుగుతున్నారు. పోనీ నేనే నీకు 10 లక్షలు ఇస్తాను. ఈ ప్రాజెక్ట్ నా పేరు రాసే. ఇది అన్యాయం సార్. నేను చేసిన ప్రాజెక్టుకి మీ పేరు ఎలా పెడతారు? మరి నువ్వు నన్ను దాటి వెళ్ళిపోతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? పండులో కనిపిస్తున్న మీలో ఇంత కుళ్ళుందా? అయినా ఒక ప్రాజెక్ట్ అభివృద్ధి చేయాలంటే దాని వెనక మనిషి పడే కష్టం ఎంత ఉంటుందో తెలుసా మీకు? నిద్ర, తిండి అన్ని మర్చిపోయి దీంట్లోనే లీనమవుతాం. అలాంటి ప్రాజెక్ట్ ని ఎలా దొబ్బేద్దాం అనుకుంటున్నారు సార్? నేనే ఫ్రీగా ఇమ్మనడం లేదు, 10 లక్షలు ఇస్తానంటున్నాను. చెప్పిన మాట విను. నువ్వు బాగుపడతావు, నేను బాగుపడతాను. నాకిష్టం లేదు సార్. సరే, ఈ ఫైల్ మీద నేను సంతకం పెట్టండి పైకి పంపడం కుదరదు. నువ్వు 5 లక్షలు ఇస్తేనే నేను సంతకం పెడతాను. ఇలా ఇరుకున పెట్టి ఆడుకోవడం ఏం బాలేదు సార్. నేనేమి ఇరుకులు పెట్టడం లేదు, ఆలోచించి నిర్ణయం తీసుకోమంటున్నాను. వెళ్ళి లిల్లీ కళ్ళల్లోకి చూసి నిర్ణయం తీసుకో. లిల్లీ లేదు, దాని తల్లి లేదు, నా కిల్లీలో ఉద్యోగం. ఏంట్రా అలా ఉన్నావు? బాస్ చాలా దుర్మార్గుడురా. ఏం చేశాడు? నేను కొత్తగా డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అప్రూవ్ చేయడానికి 5 లక్షలు లంచం అడిగాడు. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ రా. ఇది దుర్మార్గం అంటే ఎలా? ఇంకా దుర్మార్గంగా అడిగాడు. ఏమని? నా ప్రాజెక్టు తన పేరు మీద వేసుకుంటాడంట. అలా అన్నాడా? ఇది చాలా అన్యాయం కదా. డబ్బులేమి ఇవ్వకుండా నీ ప్రాజెక్ట్ కొట్టేద్దాం అనుకోవడం నీచమైన ఆలోచన. ఎందుకేమన్నాడు? ఇస్తానన్నాడు. ఎంత ఇస్తానన్నాడు? 10 లక్షలు. అంటే ప్రాజెక్ట్ నీ పేరు మీద ఇన్స్టాల్ చేస్తే నువ్వు బాస్కి 5 లక్షలు ఇవ్వాలి. ఒకవేళ నువ్వు అతనికి అమ్మేస్తే అతను నీకు 10 లక్షలు ఇస్తాడు, అంతే కదా? ఒరే పండుగోతు మొహోడా, దానికి నేను చెప్తుంది అదేరా. చెప్పేందుకు లాగ్ చేస్తావు? సరే, నీ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తాను. నిజంగానా? ఏం చేస్తావు? చెప్పరా, చెప్పు చెప్పు చెప్పరా 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 చెప్పు 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 చెప్పు. కూల్ కూల్ కూల్. ఏం చెప్పదలుచుకున్నావు? త్వరగా చెప్పు. టైం తిన్నావనుకో మొహం పెడకైపోద్ది. అది కాదు భాస్కర్,
నీ పేరుతోనే ప్రాజెక్ట్ రావాలంటే బాస్ ని 3 లక్షలకు ఒప్పిస్తాను. నిజంగానా? చెప్పేది పూర్తిగా విను. ఒకవేళ ప్రాజెక్ట్ బాస్ కి అమ్మేద్దామని నువ్వు అనుకుంటే బాస్ తో నీకు 15 లక్షలు ఇప్పిస్తాను. అదిగా శంకర్, అసలు ఆ ప్రాజెక్టు. ఆగు, నేను చెప్పేది పూర్తి అవ్వలేదు. సరే ఏంటో చెప్పు. ఇలా సాయం చేసినందుకు నువ్వు నాకు ₹1,00,000 ఇవ్వాలి. ఒరే, నువ్వు నా ఫ్రెండ్ రా. అయితే ఏంటి భాస్కర్, మనం ఒకరికొకరం సాయం చేసుకోవాలి. నీకో విషయం తెలుసా, నేను మొదటిసారి మందు తాగినప్పుడు చిరాకేసి మానేద్దాం అనుకున్నాను. మరి ఎందుకు మారలేదురా? ఆ మందు ఫ్యాక్టరీలో పనిచేసే కూలీలు, వాళ్ళ భార్యా పిల్లలు జ్ఞాపకం వచ్చి నా కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పటి నుంచి రోజూ తాగుతున్నా. మన కోసం మనం బ్రతకడం గొప్ప కాదురా, పక్కోడి కోసం బ్రతకడంలోనే పరమార్థం ఉంది. ఏడు చెవులే, నీ తాగుని సమర్థించుకోవడానికి ఇది ఒకటే. ఇంతకీ ఏం చేయమంటావు? 3 లక్షల 15 లక్షల? నేను ఆలోచించుకుని చెప్తాను. ఈ వయసు ఆమోదం కనిపించట్లేదు. ఎక్కడున్నాడు? మావ బయటికి వెళ్ళాడు అయ్యగారు. ఈ మధ్యనాడికి బయట తిరుగుళ్ళు ఎక్కువ, ఇంట్లో పట్టించుకోవట్లేదు నువ్వు. ఎలా చూసుకోమంటారు అయ్యగారు? కూరగాయలు తమ్మన్నా అందులో కొన్ని డబ్బులు మందుకి లంచంగా అడుగుతున్నాడు. ఇక్కడ లంచమేనా? ఇప్పుడు కూడా పోగు చేసుకున్న డబ్బులతో తాగడానికి వెళ్ళిపోయాడండి. సర్లే, నేను వస్తుంటే కారుకు బురద అంటుంది. ఇది వర్షాకాలం కాదు కదా అయ్యగారు, బురద ఎలా అంటుంది? నేను వచ్చే దారిలో ఎవడో గుంత తవ్వి నీళ్లు నింపాడు. నా కర్మకాలి దాంట్లోంచి వచ్చాను, కారుకు బురద అంటుంది. ఫోన్లేండి, బట్టలకు బురద కాదు కదా. కారులో వచ్చేవాడి బట్టలకి బురద అంటుంది. బురద తప్పుదానా? అయ్యో, సమయానికి మా మావ కూడా ఇంట్లో లేరు. నువ్వు వెళ్ళి ఆ బురద క్లీన్ చేయి. అయ్యగారు, నేను ఇంటి వరకే పనిచేస్తాను, కారు పని కాదు. సర్లే ఐసు, మరీ మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒక 100 రూపాయలు ఇస్తే కడిగి పెడతా. లంచం? ఈ పనికి కూడా లంచమేనా? అయ్యో అయ్యగారు, ఫీల్ అవ్వకండి. 100 రూపాయలు మీకు ఎక్కువ అనిపిస్తే 90 రూపాయలు ఇవ్వండి చాలు. ఐసు, ఇంత చిన్న పనికి కూడా డబ్బులు అడుగుతున్నావు, సిగ్గులేదా? పని చిన్నదే అయినా బుర్ర పెద్దది కదా అయ్యగారు. పైగా పెయింట్ పోకుండా కడగాలి. ఈ ప్రపంచంలో అన్ని డబ్బులతోనే నడుస్తాయా? అది కూడా ఇలా లంచాలతోనే నడవాలా? అయ్యగారు, పనిని బట్టి రేట్ ఉంటుంది. ఇప్పుడు కారుకి సబ్బు నరగ పెట్టి నానబెట్టి శుభ్రంగా కారు ముతకాలా? ఏంటి, కారుని సబ్బులో నానేస్తావా? ఉవ్వా, నీకు రాని పనికి కూడా లంచం అడిగావా? అయ్యగారు, నాకు పని రాకపోయినా నేర్చుకుంటాను. మీ కారు తలతలా మెరుస్తుంది. పోనీ 70 రూపాయలు ఇవ్వండి. చేసేది నా కారు మీద ప్రయోగం, మళ్ళీ దానికి 70 రూపాయలు లంచం. ఏంటి ఇది? అయ్యగారు, ఇది లంచం కాదండి, బయట పని నాది కాదు కదా, అందుకే డబ్బులు అడుగుతున్నాను. మీరు ఇంట్లో ఏ పని చెప్పినా నేను అస్సలు డబ్బులు అడుగును. నువ్వే పేరు పెట్టినా దాన్ని లంచం అనే అంటారు. ఆముదంగా రాగానే నా దగ్గర పంపించు. పొద్దు ఏంటి ఖాళీ డబ్బాలతో ఆడుకుంటున్నావు? తినడానికి ఏమీ లేవు, అన్ని అయిపోయాయి. అస్తమానం తిండి కూడానా? నీ ఎక్కడ అడిగి ప్రైవేట్ డిగ్రీ కట్టచ్చు కదా. ఇప్పుడు చదివేందుకు బా? హై స్కూల్ కూడా దాటకుండా చదువు ఆపేసావు. నీకు మాత్రం బాగా చదువుకున్న మూడు కావాలా? నేను చదువుకోకపోతే ఏ బా? నాకు చదువుకున్న మొగుడు రాకూడదా? ఆయన నువ్వెప్పుడు ఇంతే, అన్ని రివర్స్ లోనే చెప్తావు. నోర్మై, నీ కోరికలు ఉన్నట్టు అసలు వాడి కూడా కోరికలు ఉంటాయి కదా. అతను కూడా చదువుకున్న అమ్మాయి కావాలని ఉంటది కదా. ఇంతకు నేను ఇప్పుడు ఏం చేయమంటావు బా? నీ ఎక్కడ అడిగి అప్లికేషన్ ఫామ్ తెప్పించుకో. అలా చెయ్యాలంటే నువ్వు నాకు కేజీ బాదుషా, కేజీ మైసూర్ పాక్ తెచ్చి పెట్టాలి. ఏంటే లంచమా? మరదలకిచ్చేదాన్ని బహుమతి అంటారు బా, లంచం అనరు. పేరేదైనా దాని పర్పస్ ఒకటే, ఎదుటోళ్ళని పీడించి వసూలు చేయం. ఇంతకి తెస్తావా లేదా? చేస్తానులే. ఏవండి, ఇంతకి వెళ్ళిన పని ఏమైంది? ఏముంది, ఇక్కడ నువ్వు లంచం అడిగావు, అక్కడ బాస్ గారు అడిగాడు. బాస్ కి ఇచ్చేది లంచము అంటారు, భార్యకి ఇచ్చేది కానుక అంటారు. నువ్వు చెప్పేదాకా మాకు తెలియదు. మరి అమ్మా, అసలు నువ్వేరా మా ఇంట్లో వాళ్ళందరూ జరగబడతావు. ఎందుకండి వీడినంటారు? వీడు చెప్పింది నిజమేగా. రాజ్యం, ఇంట్లో అందరూ ఖాళీగా ఉండి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. రేపటి నుంచి అందరినీ తల పనిలో పెట్టేస్తాం. సార్ నన్ను కూడా ముందు నిన్నేరా ఉడతమోహోడా, అసలు నీ వల్లే నా ఇల్లు బూడిదైపోతుంది. మీరెన్ని తిట్టినా పడేసి తొక్కినా నేను ఉద్యోగం చేయడం కుదరదు సార్. నాకు పని గండం ఉంది సార్. పైగా నేను కాబోయే పెద్ద రచయితను కదా. అవునండి, పెద్ద రచయిత. అన్నట్టు మర్చిపోయాను, వీడికి పెన్నులు పేపర్లు కొనుక్కోడానికి డబ్బులు ఇవ్వండి. ఏంటి, వీడికి కూడా లంచమా? దీన్ని కూడా లంచమే అంటారా? పిల్లాడు కొనుక్కోడానికి పెన్ను పేపర్లు అడిగాడు అంతే, అది లంచమా? నోర్మే, వాడేదో స్కూల్కి వెళ్ళే పిల్లలా మారతామేంటి? అయినా పొద్దుటి నుంచి లంచం లంచం అనే మాట విని చిరాకు వచ్చేసింది. నేను అసలు మీ అందరికి దూరం వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళినా లంచం లంచం లంచం. లంచం కోసం కంచాన్ని మంచాన్ని కూడా వదిలేసేటట్టున్నారు.
వీళ్ళని ఎలా వదిలేయకూడదు, మార్చాలి, మార్పు తీసుకురావాలి. భాస్కర్, మనసు లగ్నం చేయి, దేశాన్ని ఎలా మార్చచ్చో చూడు. అలా అయితే నాకు 2 కండిషన్స్ ఉన్నాయి. ఒప్పుకుంటేనే ఎదురొస్తాను. ఒక 100 రూపాయలు ఇస్తే కడిగి పెడతా. అలా చెయ్యాలంటే నువ్వు నాకు కేజీ బాదుషా, కేజీ మైసూర్ పాక్ తెచ్చి పెట్టాలి. నేను ముందుగా మార్చాల్సింది నా ఇంట్లో వాళ్ళని, దేశాన్ని కాదు. ఇండ్లు మారితే వీధి మారుతుంది, వీధి మారితే ఊరు మారుతుంది, ఊరు మారితే రాష్ట్రం మారుతుంది, రాష్ట్రం మారితే దేశం మారుతుంది. అప్పుడు ప్రజలందరూ ఈ మార్పుకి కారణం ఎవరని ఆలోచిస్తారు. నేనే అని తెలుసుకుంటాను. అప్పుడు ఈ భాస్కర్ ప్రజలందరితో కలిసి లంచగొండితనాన్ని కుక్కను తరిగినట్టు తరివేస్తారు. ఈ బ్లోయింగ్ భాస్కర్ లోని 2వ కోణాన్ని ఇప్పుడు మీరందరూ చూస్తారు. డోంట్ గో అవే, స్టే ట్యూన్. పొద్దు పొద్దు కూచ్ 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 కూచ్. హాయ్, నాకోసం స్వీట్స్ తెచ్చావా? అవును, నీకోసమే నిలవనైతో చేసిన మైసూరు పోగు తీసుకొచ్చాను. మైసూర్ పాక్, మైసూర్ పాక్ అంటే నాకు చాలా ఇష్టం బా. ఇచ్చి ఇచ్చి ఇచ్చి. ఏం బా, ఏమైనా పని చేసి పెట్టాలా? స్వీట్స్ తెచ్చాక ఏ పనైనా చిటికల్లో చేసేస్తా. అలాగే పది బా, పది బా. నువ్వు ఈ స్వీట్స్ తినాలంటే ఈ కుర్చీలో కూర్చుని నిన్ను నువ్వు తాళ్ళతో కట్టేసుకోవాలి. ఎక్కడ బా, తాడెక్కడ బా? ఇవ్వు, ఇమీడియట్ గా నేను స్వీట్స్ తినాలి. అబ్బో, చాలా స్పీడ్ గా ఉన్నావు, ఉండు ఒక్క నిమిషం. కట్టేసుకో. బా, ప్రొడక్షన్ అయిపోతుంది. బా, చేతులు గట్టిగా కట్టుకోలేదు. కట్టు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ఇప్పుడు తినిపించు బా. వద్దు, ఒకసారి ఇలా చూడు. దీన్ని మైసూర్ పాక్ అంటారు. అవును బా. ఆహా, నెయ్యి వాసన ఒక్కసారి చూడు. నేతి వచ్చిన దంచేస్తుంది బా. కదా, దీన్ని ఇలా నోట్లో పెట్టుకుంటే ఎందుకంత కంగారు పడతావు? ఇలా తీసి ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. బాగుందమ్మా మైసూర్ పాకు, చాలా బాగుంది. ఇదిగో ఇలా తినాలి. ఆహా, నేను నిన్ను మోహం చేయలేదే. స్వీట్లు తినాలంటే నిన్ను కట్టేయాలన్నావు, కానీ ఎవరు తినాలనేది నేను క్లారిటీ ఇవ్వలేదుగా. బా, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. నేను తింటాను బా, ఒక్కటి పెట్టు. దేనికైనా తిండిని లంచంగా అడిగే నీలాంటి వాళ్ళ కోసం గరుడ పురాణంలో వేసిన మైసూర్ పాక్ శిక్ష ఇది. రాజ్యం, 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 ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా చూస్తున్నాను. నాలాంటి కుందేళ్లు ఎక్కడుంటది లేండి, వంటింట్లోనే కదా. అన్ని వెటకారాలే, సీరియల్ బుద్ధులు. ఏంటండోయ్ కొత్తగా మాట్లాడుతున్నారు? ఇక నుంచి అంతా కొత్తే. నీకోసం ఓ బహుమతి తెచ్చాను. బహుమత ఏంటండి? అది ఇచ్చేది కాదు రాజ్యం, చూపించేది. రా, చూపిస్తారా? రా 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 రా, కూర్చో కూర్చో. గిఫ్ట్ ఏంటండి? గిఫ్ట్ ఏంటంటే, చెప్పండి. ఈ రోజు నేను నీతో కలిసి కలిసి భార్య మనసు భర్తకే తెలుసు అనే సీరియల్ చూస్తున్నాను. ఇది నిజంగా చాలా పెద్ద గిఫ్ట్ అండి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. వస్తున్నాడండి. అదేంటండి ఆడియో వస్తుంది, వీడియో రావట్లేదు?
ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, నేను చెక్ చేస్తాను, ఆగండి. ఆగు, కూర్చో. ఇక నుంచి నువ్వు టీవీ వినాలి, చూడకూడదు. ఏంటండి ఘోరం? సీరియల్స్ పేరుతో మొగుళ్ళని విసిగిస్తూ అస్తమాను ప్రతి పనికి లంచం అడిగే భార్యలకి గరుడు పురాణంలో లేని కొత్త శిక్ష ఈ భాస్కర్ కనిపెట్టాడు. అదే టీవీ పాకం. తెలుస్తుంది కానీ ఎలా కొడుతున్నారో అర్థం కావట్లేదు. ఒక్కసారి వీడియో ప్లే చేయండి ప్లీజ్ అండి, మీకు దండం పెట్టండి, కాల్ పడుతుంది. వినాల్సిందే. ఎవరి ప్లీజ్ అండి ఇదే ఈ భాస్కర్ నీకు విధిస్తున్న టీవీ పాకం శిక్ష, అనుభవించు. మా మేడం నేను శిక్షించారట, ఆవిడ్ని శిక్షించడానికి మీరెవరు సార్? ఏంట్రా ఆవిడ తరపు నువ్వు అడగడానికి వచ్చావా? అడగడమే కాదు సార్, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని కడిగించేస్తా. వెళ్తున్నాను సార్, వెళ్తున్నాను సార్. ఎందుకు వచ్చింది సార్? ఈ పేడ మొహం మీద 1000 రూపాయలు కొట్టొచ్చుగా. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ఏంటి సార్ పందిని కట్టేసిన కట్టేశారు? గరుడ పురాణంలో లేని శిక్ష నీకొకటి వేస్తున్నాను. తెర్రపాకమా మజాక? అవును, ఈ ఇంటిలోని చీకటిని జయించాను, ఇక సమాజంలోని చీకటిని జయిస్తాను, ఆ తర్వాత ప్రపంచానికి పట్టిన చీకటిని జయిస్తా. నేను సైతం. ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? రాజ్యం. నీలాంటి వాళ్ళు నేను నా సీరియల్ బాగుంటే చాలు అనుకుంటారు, కానీ నాలాంటి వాళ్ళు అలా అనుకోరు. అవును, నా ఇల్లు నా మందుబాటుగా అనుకుంటారు. రాజ్యం. నేను ఈ సమాజం గురించి మాట్లాడుతున్నాను. లంచం అనే మాటను నేను ఈ సమాజం నుంచి తరివేయాలనుకుంటున్నాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. అదంతా తేలిక కాదండి. మనుషుల్లో స్వార్థం పోయినప్పుడే సమాజంలో లంచం మాయమవుతుంది. నువ్వు సీరియల్ డైలాగులు చెప్పను. ఇంట్లో అందరినీ నేను మార్చేశాను, ఇక మిగిలింది సమాజమే, దాన్ని కూడా మార్చేస్తా. చెడు చూడు, నీ పిల్లలతో ఆడుకుంటే లాక్కొచ్చాడు. వద్దు, అందులో వాడి తప్పేం లేదు, నేనే లాక్కరమ్మన్నాను. ఎందుకక్క ఇలా ఎంతకాలం చిన్నపిల్లలతో ఆడతావు? క్యారెక్టర్ మార్చుకో. అవును, అందరి క్యారెక్టర్లో మారాల్సిందే. ఇదిగో పద్దు, నువ్వు అంతగా ఆడుకోవాలనుకుంటే ఇంట్లో ల్యాప్టాప్ లో గేమ్స్ ఆడు. అలా అయితే నాకు 1/2 కేజీ స్వీట్స్, కేజీ బఠానీలు కావాలి. మళ్ళీ లంచమా? చెగోడి సార్, ఈ పద్దు నా బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్లి మొత్తం ఫినాయిల్ వేసేసి ఆ బాత్రూమ్ వేసి బంధించేసి, ఇదే నేను నీకు విధిస్తున్న సువాసన పాకం శిక్ష. సార్ ఆ పొట్టదాని గురించి మనకెందుకు కానీ, మేడం ఆ మరుగుజ్జు దాన్ని తెమ్మన్నారు, తెచ్చాను. నాకు పెన్ను పేపర్లకు డబ్బులు ఇవ్వరా? నువ్వు కూడా లంచం అడుగుతున్నావరా? మళ్ళీ లంచం అనే మాట పడింది. అవుతుందని పిలిచి పెన్నులతో నీ మొహంతో గుర్తించి వాడ కేలాడది. ఇదే నేను నీకు విధించే పెన్ను పాకం శిక్ష. లాభం లేదు, ఈ ఇంటిని మార్చాలి. స్వామి, మీరు ఇంటిని మార్చొద్దు, సమాజాన్ని మార్చొద్దు, ఇలా పోనివ్వండి.
రాజ్యం. ఎవండి, మార్పు మనం చెప్తే రాదు, దానంతటా అదే వస్తుంది. ఈ లోకం మన దారి మనం వెళ్తూ ఉండడమే. రాజ్యం ఇన్నేళ్లకి నా ఇల్లాలు అనిపించుకున్నావు. నేను నడిచే బాటలు నాకు తోడుస్తున్నందుకు నీకు బెల్లం పాకం చేయిస్తా. సీతాలు సింగారం అనే సీరియల్ వస్తుంది. ఇంటినే మార్చలేను, ఇక సమాజాన్ని మారుతాననే. లోకంలో చూడాలంతే ఇంతే ఇంతే